హలో బాబా, ఇదిగో ఇవన్నీ నీకే సరేనా. చూడు ఎన్ని యాపిల్ ఉన్నాయో. అసలు నేను యాపిల్ ఎవరికి ఇవ్వను, బట్ నీకు ఇస్తాను, ఎందుకంటే నువ్వు తినలేవు కాబట్టి. మనుషులకి ఇచ్చాను అనుకో, వాళ్ళు తినేస్తారన్నమాట. అందుకని స్ట్రాబెర్రీ రేపు మిల్క్ వేసి, షుగర్ వేసి, హనీ వేసి ఫేస్ ప్యాక్ చూపిస్తా. రేపు ఎందుకు మళ్ళీ బిజీ ఉంటే మర్చిపోతా, ఈవినింగ్ చూపిస్తా, ఈవినింగ్ బ్లాగ్లో. ఓకేనా ఫ్రెండ్? ఖచ్చితంగా 1 పీస్ యాపిల్, 2 పీస్ స్ట్రాబెర్రీ, ఫుల్గా కౌ మిల్క్ చిక్కగా ఉండాలి సుమ్మా. ముట్టుకుంటే చెయ్యికి వెన్న రావాలి. పచ్చి పాలే వేయాలి, మరగబెట్టిన పాలు వేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏమంటే నిన్ను ఒకటి అడగాలి, నువ్వు ఇవ్వాలి, నేను తీసుకోవాలి. వాళ్ళు నాకు ఫోన్ చేసి మాకు మంచి జరిగిందని చెప్పాలి. వాళ్ళు నాకు ఫోన్ చెప్పిన పర్లేదు, ఇన్స్టాలో కూడా పాపకి నయమైందని చెప్పాలి. 16 కోట్ల ఇంజెక్షన్ అంటే వాళ్ళు మిడిల్ క్లాసే కాదు, హై క్లాస్ వాళ్ళు కూడా జబ్బు వస్తే ఎట్లా జీవితకాలం ముసలైపోయినా వాళ్ళు అప్పు తీర్చలేరు. సో అంటే 16 కోట్ల ఇంజెక్షన్ అని చెప్పిన డాక్టర్కి కోటి దండాలు పెట్టాలి ఫస్ట్. అంటే నువ్వు ప్రాణం, ఆమె విధవరాలు ఉన్నా పర్వాలేదు, బట్ అంత భార్యాభర్తలు ఎంత బాగున్నారు. సో వాళ్ళకి చిన్న పాపని, అందమైన పాపని ఇచ్చి కడుపులో 9 నెలలు మోసినా అప్పుడు నీకు తెలుసు, అప్పటికే తన భవిష్యవాణి నువ్వు రాసే ఉంటావు. సో మరి ఏంటిదంతా? ఆ తల్లి అంత కళ్ళు ముక్కు ఎర్రగా అయిపోయినట్టు ఏడుస్తుంది, చూసావా? నీకు చీమ కుట్టలేదా చెప్పు? చీమ కుట్టలేదా నీకు? పసిపిల్లలు, నీ పిల్లలు అంటావు కదా, అంటావేటి? ఇది నిజం కదా. సో ఎందుకు ఇంకా 9 నెలలు అయిందంట, ఇంకా 12 నెలలు అంటే 1 ఇయర్ ఉంది, అయిపోతుంది కాలం. నీకు తెలియలేని వ్యాధి ప్రపంచంలో ఉందా తండ్రి? చెప్పు, నువ్వు చెప్పు, నాకు సమాధానం ఖచ్చితంగా కావాలి. ఇది మై ఆర్డర్ అంతే. నేను అందరికీ చెప్తాను, బాబా గారు పిలిస్తే పలుకుతారు, అడిగితే ఇస్తారు అని వేల మందికి చెప్తాను నేను. సో చాలామంది బాబా గారు దేవుడు కాదు రజనీ గారు, ప్రాణం లెక్క మీరు పూజిస్తున్నారని ఒక గురువు అన్నారు. ఒక గురువు అంటే ఒక పూజలు పండితుడు జాతకాలు చూసిన ఆయన అన్నారు, బాబా గారు ఒక మనిషి ప్రపంచంతో నాకు పని లేదండి, ఒక గురువునే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా. సో అది నన్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్. సో ఆ పాప ఇప్పుడు దేశం మొత్తం తలోక 1000 రూపాయలు వేసినా ఆ పాపకు నయమైపోతుంది. గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో తెలియదు, కానీ వేల మంది ఆ పాప బాగుండాలని కోరుకుంటున్నారు. నేను ఆ పాప కోసమే ఈరోజు నేను దీపం పెట్టి నీకు ఇంత ధూపం వేసేది. ఖచ్చితంగా ఆ తల్లి కడుపు కోత నువ్వు తీర్చాలి. నువ్వు తీరుస్తున్నావు అంతే. అర్థమైందా? చూడు, చిన్న పిల్లలకి ఇంటికి డాక్టర్ ఎవరు అంటే నేను చాలా రీల్స్లో చెప్తాను, ఇంటికి డాక్టర్ మదర్. ఎందుకంటే ఆ పసికందుకి జలుబు వచ్చినా మగవాళ్ళకి అంత తెలియదు. తల్లి రొమ్ములు పాలు తాగి పెరుగుతారు కాబట్టి తనకి బ్రీతింగ్ ఎందుకు రావట్లేదు, జలుబు ఎందుకు చేసింది, ఏమి రాయాలి, నానమ్మల్ని అమ్మమ్మల్ని అడిగి వాళ్ళు అన్నీ చేస్తారు. సో అంత జలుబు చేస్తేనే తల్లి వెళ్ళిపోయే తల్లిదండ్రులు అంత జబ్బు దేనికి? అసలు ఆ పాప ఏమి అన్యాయం చేసింది? అలాంటప్పుడు నువ్వెందుకు భూమి మీద పుట్టించావు చెప్పు? నువ్వే పుట్టిస్తావు, నువ్వే తీసుకెళ్తావు, నువ్వే చూడు. పోని వాళ్ళు 3 పిల్లలు, వాళ్ళ తాతలు ఏదైనా కర్మఫలం ఉంది అనుభవించాలి తల్లి అని అంటావా? ఆ పెయిన్ పిల్లలకు కాదు, ఓకే? లోకజ్ఞానం తెలిసి బ్రతకాలి, ఎలా బ్రతకాలి అని తెలిసిన పెద్దవాళ్ళకి చెయ్యాలి నువ్వు ఆ శిక్ష, పసిపిల్లలు కాదు. ఆ పాప అలా అంతలాగా అల్లరిపోతుండే నీకు చీమ కుట్టలేదా? బాబా అంటే కరుణామయుడు కదా, సో పిలిస్తే పలుకుతావు కదా. ఈరోజు నేను ఒక వీడియో చూశాను, కాలాన్నే ఒక కర్ర, చిన్న కర్రతో మొత్తం గీరు దాటించి కాలాన్ని ఆపేవంట. సో ఇంత మహిమలు చేసిన వాడివి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే 12 నెలల వరకు వెయిట్ చేస్తావా? నువ్వు తలుచుకుంటే నువ్వే డాక్టర్గా వెళ్ళు, తనకు ఆయుష్ పోయు, ఏం ఇంజెక్షన్ తీసుకోకుండా తను సెటిల్ అయ్యిందని తెలియాలి అంతే. ఇంకా నో మోర్ డిస్కషన్ చెప్తున్నా, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇది మాత్రం నేను గట్టిగా అడుగుతున్నా. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఆ పాప ఆయుష్ ప్రాణాలతో ఉండాలి. 12 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఆ పాపకి ఏమైనా అయ్యిందంటే నీ పూజ గది క్లోజ్ చేస్తా, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే బాబా లేరు,
నేను దీపం పెట్టి నేను చాలామంది నన్ను అడిగారు, రజనీ గారు కల్లా కప్పలు లేకుండా బాబా గారు దీపం పెట్టి ఎంత ప్రేమగా అడుగుతారో మీ ఫ్రెండ్ అని అడిగినట్టు. సో ఎందుకంటే బాబా గారు ఫ్రెండే, తండ్రి, గురువు, ఫ్రెండ్, నా సర్వం. సో బట్ ఏమంటే నాకు ఈరోజు ఎంత కావాలో అంతే అడుగుతా. మేళ్ళలో మిద్దులు నగలు అవి నాకు వద్దు అసలు. ఆరోగ్యం లేని డబ్బు నాకు వద్దు. అలాంటిది పుష్కలంగా నాకు చాలా ఆరోగ్యం ఇచ్చారు, చాలు. బట్ ఒకవేళ నాకు దెబ్బ తగిలినా నేను తట్టుకునే కెపాసిటీ ఉంది. లెగగలను, పడిపోగలను, పరిగెత్తగలను, బాబుని పెంచగలను. ఏమిటి ఇది అంటే నాకు జ్ఞానం తెలిసిన ఒక ప్రపంచంలో ఉన్నాను. ప్రపంచమే తెలియదు ఆ కనుపాపకి. ఆ చిన్న కళ్ళు, ఆ చిన్న నవ్వు. ఎందుకు రాయిలాగా ఉన్నావు నువ్వు? నిన్నే అడుగుతున్నా, ఏమి చేస్తున్నావు? ఏమి చూస్తున్నావు? కరెక్ట్ కానే కాదు. కానీ ఏదో మతలబు ఉంది. నేను చాలామంది అంటారు, మీరు దీపం పెట్టి మా కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది వితిన్ వారం రోజులు లేకపోతే 4 రోజులు జరుగుతుంది రజనీ గారని. అందరూ నీకు పూజ చేయమని, నాకు కొబ్బరికాయలు, పళ్ళు, యాపిల్ రాని వాళ్ళు నాకు ఫోన్పే చేస్తున్నారు నీకు అభిషేకం చేయమని. సో నా దీపం నిజమైతే, నేను నిజంగా నీ భక్తురాలనైతే ఖచ్చితంగా పాప తగ్గాలి. 16 కోట్ల వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? జీవితకాలం అప్పు చేసిన ముసిలైపోయి తాతమ్మల నాన్నమ్మ 1 కోటి రూపాయలు కట్టి పెద్ద విల్లాస్ కొన్న 16 ఇల్లులు కొనవచ్చు. అసలు ఎలా? ఏంటిది? నీకు తెలియని మెడిసిన్ ఉందా ప్రపంచంలో? నీ చిన్న చిరుగాలు చాలు, సునామే వెనక్కి వెళ్ళిపోతుంది. ఏమి చూస్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే వీడియో నీకు మళ్ళీ చెప్తున్నా, ఆ పాపకి తగ్గాలి. ఇంజెక్షన్ వద్దు, ఏమొద్దు. ఎందుకు ఇంజెక్షన్ కనిపెట్టింది కూడా ఒక డాక్టర్. ఆ డాక్టర్ కూడా ఒక మనిషి. ఆ మనిషి కూడా ప్రాణం పోసే ఒక మానవుడు. ఓకే, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రాణం పోసే ఇంజెక్షన్ 16 కోట్లు చెప్పారంటే ఆ ప్రాణాలే కడుపులో ఊపిరి ఇచ్చిన తండ్రివి నువ్వు. నీకు తెలియని వ్యాధి ప్రపంచంలో ఉంది అంటే ఇంక దేవుడు లేడు. నిజంగా లేడు దేవుడు. నేను చెప్తాను. నేను ఏమడిగినా బాబాగారు ఇస్తారు అని చాలామంది చెప్తాను. కానీ ఇది నాకు కావాలి, ఇది నా కోరిక. నాకు ఈరోజు ఆకలేసింది, నాకు ఇది కావాలని అడుగుతాను. కానీ నాకు ఇంకా చాలా ఆకలిస్తుంది. ఎందుకంటే ఆ పాప ప్రాణాలు కావాలి. అంత ఆకలిస్తుంది నాకు. చాలా తప్పు తండ్రి. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమి టైం ఉందని ఆలోచిస్తున్నావా? అసలు నాకు 2 వారాలు ఆ పాప ఆరోగ్యంగా ఉండాలబ్బా. ఇంజెక్షన్ అవసరం లేదు, ఖచ్చితంగా పాప బతికి ఉండాలి అంతే. ప్రజలు ఒకళ్ళ హెల్ప్ చేసిన, ఇప్పుడు నేను 1000 రూపాయలు వేస్తా. సో మనం పేదవాళ్ళం, జాలి ఉంది, ప్రేమ ఉంది, బట్ డబ్బు లేదు. నాకే డబ్బు ఉంటే ఒక ఓల్డేజ్ హోమ్నే కట్టియాలంత ప్రేమ ఉంది, బట్ డబ్బు లేదు. చిన్నప్పుడే భర్తను పొంగొట్టుకున్నా అంటే వాడు ఒక సైకో. సో నువ్వే తీసుకెళ్ళావు. వాడు చనిపోవడం వల్ల నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను. సాయి, నేను పావనికి పెళ్ళి అయిపోయింది. అల్లుడు చాలా మంచోడు. ఓకే, నాకు ఇవ్వాల్సిన ధర్మం నాకు చేసావు. అందరూ నీ బిడ్డలే కదా. మెయిన్ పసిపిల్లలు నీ పిల్లలు. పాము కుట్టినా, తేలు కుట్టినా, పడుకున్నప్పుడు చిన్న బొద్దింకలు కానీ దోమ కుట్టినా నువ్వు ఉంటావు కదా. వాళ్ళతో ఆడుకుంటావు, లాలిస్తావు. బాబాగారు పిల్లలతో అల్లికాయలు ఆడింది నిజమే అయితే, చెక్కా కర్ర ఆడింది నిజమైతే, ఈ పాపని కూడా నీ గుండెలకు చేర్చుకున్నావు, వ్యాధి తగ్గించావు. సినిమాలు కాదు తండ్రి చూపించేది. డాక్టర్గా వస్తారు, బాబాగారు నయం చేస్తారు. ఇదంతా వద్దు, నిజం కావాలి. నువ్వు ఉన్నది నిజం. నేను దీపం పెడుతుంది, నేను మాట్లాడుతున్నది నిజం, ఖచ్చితంగా నిజం. నేను ఊరుకోను. ఓకేనా? జాగ్రత్త. ఇంజెక్షన్ లేకుండా నా పాపను బతికించాలి అంతే.